హలో టైలర్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే లైనింగ్ బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో అయితే చూడండి. నేను ఏ విధంగా కుడతానో. ఇలా నేను కుట్టిన విధంగా మీరు కుట్టారంటే ఒక గంటకు మీ మిషన్ ఇంకా ఫాస్ట్ అయ్యి చాలా వరకు ఫాస్ట్గా కుట్టొచ్చిన వాళ్ళైతే గంటకు 3 బ్లౌజులైనా కుట్టుకోగలుగుతారు. లేదంటే కమ్సే కమ్ 2 బ్లౌజులైనా కుట్టుకోగలుగుతారు అనమాట. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నీట్గా పర్ఫెక్ట్గా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది. లైనింగ్ బ్లౌజు అందులో వచ్చేసి ఇది కొంచెం క్లాత్ స్టిఫ్గా ఉన్న బ్లౌజులు అయితే తొందర అయిపోయే అవకాశం ఉంటుంది. కొత్త వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా చూడండి వీడియోనైతే. ముందుగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు నాలాగా మీలాగా ఎవరైనా వాటి గురించి కొన్ని పొరపాట్లు ఉన్న వాళ్ళైతే తెలియని వాళ్ళైతే ఇలాంటి వీడియో వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుందని అయితే చెప్తున్నాను. అందుకనే నచ్చితే షేర్ కూడా చేయండి. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా అనమాట. మొత్తానికైతే మనం ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్ మీద అయితే ఇలా వేసుకోవాలి. శారీ క్లాత్ వచ్చేసి ఇదైతే క్లాత్ చీర క్లాత్ వచ్చేసి చాలా స్టిఫ్గా ఉంది అన్నట్టు, అంటే కొంచెం గట్టిగా కడకుంది. ఇలాంటి బ్లౌజ్ అయితే మనం చాలా ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు. మనం సాదా బ్లౌజ్ కుడితే ఎంత టైం పడుతుందో ఇలాంటి లైనింగ్ బ్లౌజ్ కుడితే కూడా అదే టైంలో మనము కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు మనము కరెక్ట్ మెజర్మెంట్ తోటి లైనింగ్ అయితే వేసి కట్ చేసుకుంటాం కదా. మామూలుగా మెత్తడి క్లాత్లు అయితే కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలని చెప్పిన కదా. ఇలాంటివి అయితే కొంచెం కడక్ గట్టిగా ఉంటుంది క్లాత్ కాబట్టి ఇట్లా నీట్గా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. బరాబర్ కటింగ్ అయితే రౌండ్ అయితే మొత్తం అలా చేసుకోండి, ఓకేనా? అయితే ఏంటంటే ఇట్లా వెనుక టక్స్ అనమాట. ఇవైతే చాలామంది ఒకటే వేసి వదిలిపెడతా ఉంటారు. ఒకసారి కొంచెం వాళ్ళు టైట్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఒక్క కుట్టు కూడా ఊడిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే మన కుట్టు ఎప్పుడైనా లూజ్ వచ్చినా కూడా ఊడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని అయితే ఎప్పుడు కనుక వెనుక టక్స్ కనుక పెట్టినట్టయితే 2 పెట్టండి. 2 పెడితే టైట్గా మంచిగా గట్టిగా ఉంటుంది. కుట్టు అయితే ఊడిపోకుండా ఉంటుంది అనమాట. ఇలానైతే వెనకాల టక్స్ అయితే పెట్టుకోండి. అలాగే నడుం పట్టి వచ్చేసి ఇట్లా ఆగమాగం ఎట్లా పడితే అట్లా కుట్టకండి. అది కరెక్ట్ సైజ్ తీసుకొని నడుం బెల్ట్ అయితే వేసుకోవాలి. వెనుకకు చెప్పిన కదా, చాలామంది ఉల్టా తీస్తారు బ్యాక్ వచ్చేసి. అయితే అలా వేయకుండా ఇలా మనం నడుం పట్టి వేసుకున్నామంటే మనకు బ్లౌజు ఎటు కదలదు, ఇటు రౌండ్ తిరగదు, అలాగే ముందుకు వెనక్కి పోతుంది అనే భయం కూడా ఉండదు. ఎందుకంటే ఈ కుట్టు వేయడం వల్ల మనకు బ్లౌజ్ అయితే చాలా ఫిట్గా కూర్చుంటుంది, జరగదు అన్నట్టు. మన నడుము రౌండ్ వచ్చేసి అటు ఇటు జరగడం అనే ప్రాబ్లం అయితే ఉండదు. ఇలాగైతే నీట్గా స్టిచ్ చేసుకోండి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ముందు పార్ట్ అనమాట. ముందు పార్ట్ కూడా అంతే. నేను చెప్పాను కదా ఇంతకు ముందే, లైనింగ్ మీద ఎప్పుడు ఇట్లా గట్టి చీర క్లాత్ ఏదైనా సరే గట్టి క్లాత్ ఉన్నప్పుడు మనం కొంచెం కరెక్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. లైట్గా 1/2 ఇంచులో సగం అట్లా కొద్దిగా ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇలానైతే స్టిచ్ చేసుకోండి నీట్గా. ముంగట టక్స్ వచ్చేసి షోల్డర్ నుంచి వెళ్ళి మధ్యలో ఎక్కడి వరకు వచ్చింది అలా తీసుకోండి. నేనైతే ఇప్పుడు ఆల్రెడీ నేను కుట్టి అలవాటై ఉన్నా కాబట్టి నేను మార్కింగ్లు అయితే ఎక్కువ ఏం వేసుకోను, అట్లా డైరెక్ట్గా కుట్టేస్తాను అనమాట. కాకపోతే ఏంటంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు జారిపోతుందనే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి చుట్టూ రౌండ్ పెద్ద కుట్టు వేసుకోండి. రౌండ్ పెద్ద కుట్టు వేసుకున్నారంటే క్లాత్ కూడా ఎటు జరగదు. నాకు తెలిసి ఇలా గట్టిగా ఉన్న క్లాత్లకు ఆటోమేటిక్గా లైనింగ్ అయితే అలా అంటుకుపోయి ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ ఈ మధ్యన వస్తుండొచ్చు నేను మాట్లాడుతుంటే. ఎందుకంటే మా పక్కపంటి బిల్డింగ్ కడుతుండ్రు, అందుకని దానివల్ల ఊక డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకే మీకు కూడా వీడియోలు అప్లోడ్ చేయడం కూడా చాలా లేట్ అయిపోతుంది అనమాట. వాయిస్కు డిస్టర్బ్ అవుతుందని నేను పెట్టట్లేదు. అయినా కూడా ఇక వాళ్ళ పని మన కోసం మానుకోలేరు కదా, అదనమాట. ఇలానైతే ముందు టక్స్ అయితే మంచిగా నీట్గా ఇలా పెట్టుకోండి. 3 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు. 4 పెట్టుకుంటే ఇంకా కొంచెం షార్ప్ ఎక్కువ వస్తుంది అన్నట్టు. 3 పెట్టుకుంటే కొంచెం తక్కువ వస్తుంది అంతే. 4 కావాలంటే 4 కూడా పెట్టుకోవచ్చు. ఇలా మన బోటిక్ స్టైల్లోనైతే ఇలానైతే మనకు కింద షేప్ పట్టీ అయితే వేస్తారండి. ఇలా మనం కట్ చేసి కిందిది లైనింగ్ సైడు, ఇటు మన చీర మెయిన్ క్లాత్ సైడు
పెట్టి ఇలా కుట్టేసుకున్నామంటే మనకు ఉల్టా తీయడం ఆ ప్రాబ్లం అయితే ఏముండదు. బ్లౌజ్ కట్ చేసేటప్పుడే పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నారనుకో మీకు కుట్టేటప్పుడు కూడా అసలు ఎక్కువ తక్కువ అని వచ్చే అవకాశం కూడా ఉండదన్నమాట. ఇలానైతే నీట్గా అటు ఇటు ఇట్లా మనం నీట్గా వేసుకున్నాం అనుకో, వేసుకొని కొంచెం కుట్టు ఆడ క్లాత్ అనగడానికి అనేసి ఇంకొకటి పైన కుట్టు అయితే వేసుకోండి. అలా వేసుకున్నప్పుడు మనకు బ్లౌజ్ వేసుకున్నా కూడా ముడతొచ్చే ఛాన్స్ అయితే ఉండదు. అయితే మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పిన కదా, కటింగ్ చేసేటప్పుడే మన మెయిన్ క్లాత్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి షేప్ పట్టీకి వచ్చేసి. అలా మనమైతే ఫోల్డింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా నీట్గా మనము స్టిచ్ చేసుకున్నామంటే చూడ్డానికి కూడా బాగుంటుంది. మనకు ఉల్టా తీసినా కూడా మనకి ఎక్కడ దారాలు పోగులు లాంటివి కనబడడంకు ఇలాంటిది అయితే కనిపించదు అనమాట. ఇట్లనైతే క్రాస్ బెల్ట్లకి ఇట్లా వేసే అలవాటు చేసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే బ్లౌజ్ చూడ్డానికి ఫినిషింగ్ మనకు మంచిగా కనిపిస్తుంది. ఫస్ట్ బ్లౌజ్ చేతిలో పట్టుకొని చూసేవాళ్ళు ఫినిషింగ్ చూస్తారు, ఆ బ్లౌజ్ ఎలా సెట్ అయింది దానికంటే ఫినిషింగ్ ఎలా ఉంది వీళ్ళ బ్లౌజ్ అని. ఎవరిదైనా వాళ్ళు వేసుకున్నా సరే కానీ బ్లౌజ్ చూసినప్పుడు ఫినిషింగ్ నీట్గా కనిపిస్తే అరే వీళ్ళు బాగా కుడతారా అనే నమ్మకం కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మనం కుట్టేటప్పుడే ఇలా నీట్గా సదురుకుంటూ కుట్టినామనుకో బ్లౌజ్ కూడా చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఇవైతే మర్చిపోకండి. ఈ టిప్స్ అయితే ఇది చెస్ట్ భాగం కింద షేప్ పట్టి గురించి అయితే చెప్తున్నా. ఇట్లనైతే నీట్గా స్టిచ్ చేసుకున్నారంటే బ్లౌజ్ చూడడానికి కూడా అందంగా కూడా కనిపిస్తుంది. అలాగే కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కువవుతుందో తక్కువవుతుందో అనే భయం అయితే ఎక్కువనే ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. నేను నేర్చుకున్నప్పుడు నాకు అలాగే ఉండేది. కాకపోతే మీరు ఎప్పుడు ఏది చెక్ చేసుకున్నా కూడా 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. డబల్ కుట్లు వేయడము ఇప్పడము ఈ టైం వేస్ట్ కంటే మనం చెక్ చేసుకున్నలో ఆ టైం పెట్టుకున్నామంటే క్లాత్ కూడా కుట్లు వేసి ఇప్పడానికి ఖరాబ్ కాదు, మనకు కూడా విసుగు రాదనమాట. అందుకనేసి అయితే 1కి 4 సార్లు చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి వెనక పాటు చూసిరు కదా, నడుము హైట్ అనమాట. అది వచ్చేసి కరెక్ట్ సరిపోయిందా లేదా అని మీరు చూసుకున్నారనుకో మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. లేదు మనకు వెనుక పాటు కంటే ముందుది ఇంకా కొంచెం పెద్దగా వచ్చింది అని అనిపించినప్పుడు మీకు ఇంకొక టక్స్ పెట్టుకోండి. 3 పెట్టాను కదా నేను ఈ బ్లౌజ్కి అయితే. ఇప్పుడు మీకు ఎక్స్ట్రా వచ్చింది అనిపించినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే సంకలో ముందు పాటు కట్ చేస్తూ ఉంటారు. అట్లా కట్ చేయొద్దు, దానివల్ల మనకు చంక లూజ్ అయ్యి చేతిలో ముడతలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కానీ మనకు ఒకవేళ ముందు పార్ట్లో వెనక పార్ట్తో కొలుసుకొని ముందు పార్ట్ పెద్దగా ఉన్నప్పుడు ఇంకొక టక్స్ పెట్టుకుంటే మనకు సెట్ అయిపోతుంది అనమాట. లేదంటే మనం క్రాస్ బెల్ట్ కుట్టక ముందు కన్నా షేప్ పట్టి అదే అంటే కొంతమంది కొన్ని ఏరియాలలో కొన్ని రకాలుగా చెప్తారు కదా, అదనమాట. అయితే ఏంటంటే షేప్ పట్టి మనం కుట్టుకునేటప్పుడే మళ్ళీ ఒకసారి కొలుచుకోవాలి. కొంచెం ఎక్కువ అనిపించిందంటే అప్పుడన్నా కట్ చేసుకోవాలి. లేదు కుట్టినాక ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం ఇంకో టక్స్ పెట్టుకోరు. ఆ టక్స్ పెట్టినా కూడా ఇంకా ఎక్కువ వస్తుంది అక్క అన్నప్పుడు దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ చేతిలో పట్టుకొని ఇంకా కొంచెం కుట్టుకైతే దాన్నే స్టిచ్ చేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. అట్లా బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇట్లనైతే మనం ఇది ఉక్సు పట్టి కాజా పట్టి అయితే ఇలా వేసుకున్నాం అనుకో చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా. అయితే ఏంటంటే స్టిప్ క్లాత్లకు మనం లైనింగ్ వేయకుండా నడుస్తుంది. కొంచెం లైట్ వెయిట్ పల్సగా ఉండి స్మూత్గా ఉండే క్లాతులు ఉంటాయి కదా, వాటికి మాత్రం లైనింగ్ వేసి కుట్టుకుంటే మనం ఉక్సు పట్టి కాజా పట్టి అనేది వాళ్ళ ముంగట ఉక్సులు పెట్టుకున్నప్పుడు చాలామంది గ్యాప్ వస్తుంది, ఒకటి ఎక్కువ తక్కువ అవుతుంది అని అయితే మనకు కంప్లైంట్ ఇస్తారు కదా. అలాంటప్పుడు మన మామూలు క్లాత్ ఉన్నప్పుడు మాత్రం లైనింగ్ వేసి ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకోండి. ఇట్లా గట్టిగా క్లాత్ ఉన్నప్పుడు స్టిఫ్గా ఉన్నదనుకో దానికి లేకుండా నడుస్తుంది అనమాట. అట్లనైతే నీట్గా ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఈ చెక్ చేసుకోవడం ఏంటంటే మనం ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టక ముందుకే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ తక్కువ అయిందంటే చాలామంది గల్లలు కట్ చేస్తూ ఉంటారు. అట్లా గల్ల కట్ చేయడం వల్ల ఒక సైడే షోల్డర్ జారిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనకు కంప్లైంట్స్ వస్తాయి, ఏంటి ఇట్లా జారిపోతుంది, మళ్ళీ ఒకటే సైడ్ జారిపోతుంది, ఇది మంచిగానే కూర్చుంది అంటారు కదా. ఆ ప్రాబ్లం వల్లనే అట్లా అయితే ఎప్పుడు కానీ గల్ల మళ్ళీ తర్వాత కొంచెం ఎక్స్ట్రా అని అయితే కట్ చేసుకోవద్దు. ఇప్పుడు నేను కట్ చేసింది వీడియోలో ఎందుకంటే నాకు గల్ల కొంచెం మొత్తం రౌండింగ్లో కూడా కొద్దిగా చిన్నగా అనిపించింది, ఇంకా కొంచెం వెడల్పు కావాలి కాబట్టి అందులో ఆమె ఇచ్చింది స్మూత్ క్లాత్. బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఆమె బ్లౌజ్ వేసుకున్న ఇంకా టైట్గా అనిపిస్తుంది. అందుకని కొద్దిగా నెక్ అయితే ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను నేను. ఇలానైతే
మనం కుట్లు వేసుకునేటప్పుడు ఈ వెనక పాటు ముందు పాటు జాయింట్ వేసేటప్పుడు చాలామంది ముంగట టక్స్ పెట్ట ముందుకే వెనక భాగానికి ముందు భాగం జాయింట్ వేస్తారు. అట్లా జాయింట్ వేయడం వల్ల మన క్లాత్ అటు ఇటు తింపుకునేటప్పుడు మస్తు టైం వేస్ట్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే ముందుకే వెనకది కంప్లీట్ అయినాక వెనకది ముందుది కంప్లీట్ అయినాక మొత్తం కలిపి వెనక భాగము ముందు భాగం రెండు కలిపి అయితే కుట్టుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది. మనకు పని కూడా తొందర అయిపోతుంది, ఈజీగా ఉంటుంది అనమాట. మళ్ళీ చూడడానికి బ్లౌజ్ కూడా నీట్గా అనిపిస్తుంది. అలానైతే నీట్గా కుట్టుకోండి. అలా కుట్టుకున్న తర్వాత ఇలా మనము గల్లా పట్టీల కోసం అయితే క్లాతులు అయితే కట్ చేస్తూ ఉంటాం కదా. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం వెడల్పు తీసుకోండి. ఎందుకంటే మీకు క్లాత్ జాయింట్ వేసేటప్పుడు ఏమైనా కొంచెం క్లాత్ అటు ఇటు మీకు కుట్టడానికి సరిగ్గా రాదు కాబట్టి ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు అలా ఎక్స్ట్రా అటు ఇటు జరిగినప్పుడు మళ్ళీ మీకు ఫోల్డ్ లోపలికి మనం హెమ్మింగ్ ఫోల్డ్ చేస్తాం కదా, ఆ ఫోల్డ్ చేసినప్పుడు అయితే క్లాత్ తక్కువ వస్తుంది అన్నట్టు. అందుకనైతే మీరు ముందే ఆలోచించుకొని కొంచెం వెడల్పు 1.5 ఇంచు అలా కట్ చేసుకున్నా కూడా సరిపోయిద్ది. ఎందుకంటే తక్కువ పడితే కష్టమవుతుంది, ఎక్కువన్నా కూడా మనం కట్ చేసుకోవచ్చు. అలాగని గల్లని ఎక్కువ కట్ చేయకండి. ఎందుకంటే గల్ల ఎక్కువ కట్ చేసినాం అనుకో పరిశాన్ అయిపోతాం. మళ్ళీ గల్ల చిన్నగా ఉన్న తర్వాత కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, పెద్దగా ఉన్నదాన్ని చిన్నగా చేయలేము. కానీ ఈ క్లాత్లు వచ్చేసి కొంచెం పెద్దగా కట్ చేసుకుంటేనే బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకు తక్కువ పడి మళ్ళీ తర్వాత కటింగ్ చేస్తాం లోపల సైడ్ కాబట్టి 1.5 మీకు కుట్టే అలవాటు ఉంటే 1 తీసుకుంటే సరిపోతుంది. కానీ 1 కంటే తక్కువ తీసుకోకుండా, ఎందుకంటే మనకు ఫోల్డింగ్ చేసేటప్పటి వరకు అది మన చేయి కింద మలగడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని 1.5 అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ బెల్ట్ వచ్చేసి అయితే ఈ గల్లపట్టి వచ్చేసి అయితే ఇలానైతే నీట్గా స్టిచ్ చేసుకోండి. నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా మంచిగా నీట్గా ఫోల్డ్ చేసుకోరు. చాలామంది ఏం చేస్తారంటే అక్కడ ముందు భాగం చూస్తారు కదా నేను ఎలా కుడుతున్నాను, అక్కడ క్లాత్ వచ్చేసి నేను బయటికి పెట్టాను అన్నట్టు. ఫస్ట్ జాయింట్ చేసేటప్పుడే లోపలికనే జాయింట్ చేస్తా. మనం కుట్టేటప్పుడు మళ్ళీ పోగులు లేవడము అలాంటిది అయితే మనకు కనిపించదు. మళ్ళీ అందులో మనం కుట్టిన తర్వాత కస్టమర్కు బ్లౌజ్ ఇస్తాం కదా, అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వాళ్ళ హెమ్మింగ్ చేసే వాళ్ళు సరిగ్గా చెయ్యక ఊడిపోయినప్పుడు ఆ దారాలు బయటకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకనే మనం ఇది స్టిచ్ చేసేటప్పుడే ఒకవేళ ఆటోమేటిక్గా వాళ్ళకు హెమ్మింగ్ ఊడిపోయినా కూడా బయటికి కనిపించినా కూడా ఊళ్ళల్లో అట్లే ఉంటుంది కదా, బయటికి కనిపించినా కొంచెం నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. మనం కరెక్ట్ కుట్టేసుకున్నాం అనుకో ఎడ్జ్లో ఇటు మన బ్లౌజ్కు అటు హెమ్మింగ్ పట్టికి మధ్యలో అనమాట నీట్గా వేసుకున్నాం అనుకో ఒకవేళ వాళ్ళ హెమ్మింగ్ ఊడిపోయినా కూడా నీట్గా కనిపిస్తుంది. లేదంటే ఇక్కడ ఈ ఉక్సు పట్టి ఇక్కడ క్లాత్ బయటకు వచ్చి చాలా గలీజ్గా కనిపిస్తుంది. అట్లనైతే నీట్గానైతే పెట్టుకోండి. ఇప్పుడైతే మన చేతులు అయితే జాయింట్ చేస్తున్నాను. ఆ చేతులు ఏం చేస్తున్నా అంటే దీనికైతే హెమ్మింగ్ పట్టి అయితే నేను పెట్టలేదు. ఎందుకంటే ఆమె మనకు సైజుకి ఇచ్చిన బ్లౌజ్ అయితే హెమ్మింగ్ పట్టి మాత్రం లేదన్నట్టు. అందుకని నేను హెమ్మింగ్ పెట్టకుండా సేమ్ కుట్టేసి, అంటే మన క్లాత్ వచ్చేసి సీదా ఉంది, మన లైనింగ్ పైన వేసేసి అయితే ఇట్లా కుట్టి ఉల్టా వేసుకుంటా అనమాట. అలా వేసుకుంటే మనకు కూడా నీట్గా అనిపిస్తుంది. మళ్ళీ అందులో ఏంటంటే వాళ్ళకి హెమ్మింగ్ పట్టి లేదు, వాళ్ళు ఇచ్చిన సైజ్ జాగ్రత్త కాబట్టి ఇలా కుట్టుకున్నామంటే మనకు తొందర అయితే హెమ్మింగ్ తక్కువ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే హెమ్మింగ్లోనే ఒక బ్లౌజ్ కుట్టేంత టైం పోతుంది కాబట్టి అట్లా జరుగుతుంది అనమాట. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు కానీ ఈ మనం లొతుకు కట్ చేస్తాం కదా బ్లౌజు, కానీ క్లాత్ జాయింట్ చేసుకున్న తర్వాత కట్ చేయండి. ముందే కట్ చేసి పెట్టుకున్నారంటే కొత్తగా నేర్చుకునేటోళ్ళకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు నేను మీతో వీడియో తీస్తున్నానని మర్చిపోయి నేను అలాగా జాయింట్ చేశాను అనమాట. అయితే ఏంటంటే నాది ఉల్టా సీదా అయిపోయింది. కానీ మాకు కొంచెం కుట్టడానికి వచ్చిన వాళ్ళు కొంచెం కవర్ చేయగలిగే ఆలోచనలు అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఫస్ట్ కట్ చేసేటప్పుడు మాత్రం హ్యాండు లొతుకులు అయితే ఎట్టి పరిస్థితుల్లో కట్ చేయకండి. అలా అనమాట. అయితే ఇలానైతే నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి వెళ్ళి ఎడ్జ్లో ఒక్క కుట్టు లాస్ట్ కుసకి వేసుకున్నారనుకో మస్తు నీట్గా కూర్చుంటుంది, బ్లౌజ్ కూడా బాగుంటుంది. మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు ఓన్లీ మన లైనింగ్ క్లాత్కి ఇంకొక కుట్టు కూడా వేయాలి. ఈ వీడియో రన్నింగ్లో నేను చెప్పలేకపోయాను. అయితే ఇలా అనమాట మనం రెండు కలిపి ఒక ప్లేస్లో వేసుకొని చూసుకోవాలి, కరెక్ట్ ఇటు లైనింగ్ కరెక్ట్ ఉందా, అటు బ్లౌజ్ క్లాత్ చీర క్లాత్ కరెక్ట్ ఉన్నదా లేదా అని చూసుకొని ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక మార్క్ అయితే పెట్టుకోండి. వీడియో వచ్చేసింది అనుకున్నా ఇక్కడ వరకు, కానీ క్లాత్ నేను వెనక జరిపి కట్ చేసిన కదా. అయితే ఏంటన్నట్టు అట్లా షోల్డర్ మీద ఒక కుట్టు అయితే వేసుకోండి. మళ్ళీ అందులో లొతుకు కట్ చేసేటప్పుడు కూడా కొత్త వాళ్ళు చాలా పరిశాన్ అవుతారు. 2 కట్ చేయవే 3 కూడా కట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. అట్లా నాకు చాలాసార్లు అయింది స్టార్టింగ్లో. అయితే ముందే చూసుకోండి ఎన్ని పొరలు ఉన్నాయి ఏం కథ అని చూసుకొని నిమ్మలంగా కట్ చేయండి.
ఆగమాగం కట్ చేసిరుగా నాకు వచ్చేసింది కదా అని అనుకున్నారనుకో కింద స్టెప్ కూడా కట్ చేయవలసి వస్తుంది. అప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. బ్లౌజ్ వెనక ముందు టైట్ ఉండి వాళ్ళు ఇలా లాగినప్పుడు పికులుగా పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అట్లా ఇలానైతే ఇది కూడా బోటిక్ మోడల్ అన్నట్టు అండి. అసలు ఇది సామాన్యంగా ఫస్ట్ నుంచి ఎవరు కుట్టలేదు. బోటిక్ వాళ్ళు చెప్పిన టిప్స్ ఇవైతే ఇవేంటంటే షోల్డర్ నుంచి మనం బ్లౌజ్ కొత్త వాళ్ళు ఎప్పుడు స్టార్టింగ్ నుంచి అలవాటు చేసుకోండి. షోల్డర్ మించేలి కుట్టు వేయడం అలవాటు చేసుకోండి. షోల్డర్ మించి కుట్టు వేసిర్రు అనుకో ఇటు జరగదు, హ్యాండ్ వచ్చేటి అటు కూడా జరగదు. చాలామంది కంప్లైంట్స్ ఏమొస్తాయంటే అయ్యో నా హ్యాండ్ ఇటు తిరుగుతుంది, నా హ్యాండ్ అటు తిరుగుతుంది అనే కంప్లైంట్స్ అయితే అలా వస్తాయి అన్నమాట. నేనైతే బోటిక్లో కనుక్కుంటా, వాళ్ళైతే చెప్పారు. ఇదైతే బోటిక్ టిప్ అనే నేనైతే 100% చెప్పగలుగుతాను. నేను నేర్చుకున్నదైతే అలా భుజం మించాలి కుట్టేసి ఇటు తిటే వేయాలి, అటు తటే వేయాలి. అలా ఒక్క కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు నుంచి అటు ఒకటే కుట్టు మళ్ళీ లాగేస్తే సరిపోతుంది స్టార్టింగ్ నుంచి. అప్పుడు పర్లేదు, కానీ మధ్యలో వేసిన ఫస్ట్ కుట్టు అయితే భుజం మించి వేయడమే అలవాటు చేసుకోండి. మనం ఎలా అలవాటు అయితే అలాగే కంటిన్యూ అవుతుంది కదా మన అలవాట్లు కూడా. అందుకనేసి అయితే అట్లనే కుట్టేసుకోండి. ఇట్లా అనమాట నీట్గానైతే మనం స్టిచ్ చేసుకున్నాం అనుకో మళ్ళీ అందులో ఇప్పుడు వచ్చేసి నడుం భాగంలో కుట్లు స్ట్రేట్గా రావంటారు కదా, చేతి లూజు మొత్తం నడుం లూజు చేతి లూజు వచ్చేసి కుట్లు సరిగ్గా రావు. చాలామంది బ్లౌజులు అయితే నేను చూసిన, నా దగ్గరకు వచ్చే కొంతమంది కస్టమర్లు కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ బ్లౌజులు కూడా చూసిన. ఏంటంటే వాళ్ళ బ్లౌజ్ వచ్చేసి కుట్టు ఒకటి సికింద్రాబాదు ఒకటి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అసలు వాళ్ళు మరి ఎలా మెజర్మెంట్ తీసుకుంటారో నాకు కూడా తెలియదు. కానీ నాకు ఇదైతే ఈ కుట్టు వచ్చేసి నేనైతే స్టార్టింగ్ నుంచి ఇలాగే వేస్తున్నాను. నాకైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలే. కాకపోతే ఎప్పుడన్నా టైట్ ఉంది లూజ్ ఉంటే అంటే మాత్రమే కుట్టేస్తా. కానీ నేను స్టార్టింగ్ నుంచి కుట్టడం మనం నడుము కొలతలు తీసుకునే దాన్ని బట్టే మనకు కుట్లు ఎలా వస్తుందనేసి ఉంటుంది. ఏం చేస్తారు చాలామంది అంటే నడుము ఒకసారి, సంఖ ఒకసారి, చేతులు ఒకసారి, ముందు భాగం ఒకసారి, వెనక భాగం ఒకసారి లూజ్ చెక్ చేసుకుంటారు. అవన్నీ మనకు అవసరమే లేదు. ఎందుకంటే కొత్తగా నేర్చుకునేటోళ్ళు సైడ్ కుట్లలోనే మన బ్లౌజ్ ఫినిషింగ్ మస్తుగా అనిపిస్తుంది. బాగా ఆలోచించండి. అట్లాంటప్పుడు ఇక మనం అది ఎట్లా రావాలంటే ఇప్పుడైతే మీరు చూడండి. అయితే ఏంటంటే మనం సైజు పాత బ్లౌజ్ ఉంటాయి కదా, పాత బ్లౌజ్ అయితే నడుముకు పెట్టేసుకోవాలన్నమాట. నడుముకు పెట్టేసుకొని మార్క్ అయితే తీసుకోవాలి. అలా నడుముకు కింది భాగంలో పాత సైజ్ జాకెట్కి ఎంత దూరం నుంచి ఎంత దూరం ఉన్నాయని మనం మార్కు తీసుకున్నాం అనుకో మనకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా సేమ్ ముందుది కూడా అంతే, వాళ్ళ మెజర్మెంట్ తోటి తీసుకోర్రి. ఇది కూడా అంతే. ఇక్కడ ముందుది వచ్చేసి ఏంటంటే కాజాలది మాత్రం కాజాల పట్టి వదిలేసి తీసుకోర్రి, హుక్స్లదేమో కలిపి తీసుకోండి. కాజాలు ఎందుకంటే కాజాల పట్టు ఒకటి ఎక్స్ట్రా మనం ఆల్రెడీ కటింగ్లో స్టిచ్చింగ్లో అది ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి దాన్ని పక్కకు పెట్టి మనం నడుము సైజ్ అయితే కొలుసుకోవాలి ఎప్పుడైనా కూడా. చేతులు కూడా అంతే. ఫస్ట్ చేతులు చూసిరు కదా, నేను సంఖ భాగం ఎక్కడ కొలవాలి, ఒక నడుము అండ్ చేతులు అంతవరకే. ముందైనా వెనకకైనా సరే నడుము లూజ్ ఒకటే చూసిన. ఇప్పుడు చూసారా మనం కటింగ్ చేసుకునేటప్పుడే మార్క్ వేసుకుంటాం కదా టైట్ లూజ్ కోసం అనేసి. అయితే అలా మార్క్ వేసుకున్నప్పుడు మనం కచ్చక పెట్టుకోవాలి. దాని ఐడియా తోటి మనం కింది వరకు కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. మళ్ళీ వాళ్ళు బ్లౌజ్ వేసుకున్నా కూడా కస్టమర్లు కరెక్ట్ కూర్చుంటుంది. మీరు తర్వాత అయ్యో మన ఈ బ్లౌజ్ తోటి ఇట్లా ఉక్సు కాజా పట్టి నుంచి సంఖ వరకు కూడా చాలామంది చూస్తారు. అది అవసరమే లేదు నన్ను అడిగితే మాత్రం. నేనైతే ఎప్పుడు అది చెక్ చేయను. ఎందుకనే నాకైతే కుట్లు స్ట్రేట్గా వస్తాయి, నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ కూడా. ఇట్లా మనకు కుట్టేసినా కూడా మనం బ్లౌజ్ కుట్టినా కూడా ఈ లాస్ట్ కుట్టు దగ్గరకు వచ్చేసరికి కొంచెం మనసు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అబ్బా బ్లౌజ్ నీట్గా వచ్చిందిరా అనే ఫీలింగ్లో కూడా మనం కూడా ఉంటాం అన్నట్టు. ఆ గంట సేపు అర్ధగంట సేపు కష్టపడ్డా కూడా కష్టం మర్చిపోయేంత అదనమాట. ఇట్లనైతే నీట్గా కట్ చేసుకోండి. దారాలు పోగులు అయితే ఏడబడతాడు ఉంచకూడదు. ఎందుకంటే అది దారాలు పోగులు ఉండుట్లా కూడా పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది అన్నట్టు. బ్లౌజ్ అంతా అసలు ఏదో చికాకుగా అట్లనైతే అనిపిస్తుంది. అట్లనైతే దారాలు అయితే వదిలేయకండి కస్టమర్స్కి ఇచ్చేటప్పుడు. వాళ్ళు దారిలో వెళ్తుంటే మధ్యలో ఎవరైనా తీసుకొని చూసినా కూడా బ్లౌజ్ అబ్బా నీట్గా కుట్టిందిరా అనేటట్టు అయితే ఉండాలి. అలాంటప్పుడు వాళ్ళు కొత్త కస్టమర్స్ మన దగ్గరికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇలానైతే నీట్గా స్టిచ్ చేసుకోండి. సరేనా, మరి మీ వీడియోని అయితే ఇంతసేపు చూసిరు కదా, ఒక లైక్ అయితే తీయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఎవరికైనా ఈ వీడియో షేరు అంటే అవసరం పడుతుంది, ఇది వీళ్ళకు షేర్ చేద్దామని అనిపిస్తే మీ బంధువులు ఎవరైనా ఫ్రెండ్స్ అయినా ఉంటే వాళ్ళకి ఈ వీడియో కనుక నా తరపు నుంచి షేర్ చేయండి. కొత్తగా చూసేటోళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, మన వీడియోలు కనుక ఇలాగ రెగ్యులర్గా పెడుతూ ఉంటే మీ సపోర్ట్ నాకు చాలా బాగా ఇస్తున్నారు.
అందుకని నేను ఖచ్చితంగా కంటిన్యూ చేయాలనుకుంటున్నా. కొంచెం కష్టమైనా సరే 2 ఛానళ్ళు మెయింటైన్ చేసడం చాలా కష్టమవుతుంది. అయినా సరే మీకోసం అయితే నేను ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఓకేనా? మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని పిల్లలకు స్వార్థం లేకుండా మీకు తెలిసిన చిట్కాలు చెప్పడం కూడా అలవాటు చేసుకోండి. స్వార్థం ఎప్పుడు ఉండొద్దు. ఎందుకంటే మనమే డెవలప్ కావాలి, వద్దు అనే ఫీలింగ్స్ అయితే పెట్టుకోకుండా. ఎందుకంటే మనం ఒకరికి సలహా ఇస్తే మనకి ఇంకో సలహా వేరే దగ్గర నుంచి వస్తుందన్నమాట. ఇలా చంకకుట్లు చూశారు కదా, ఎంత నీట్గా వచ్చింది అసలు. ఎక్కడ కేగుడు దిగుడు కిందికి మీదికి రాకుండా కుట్లు ఎట్లా వచ్చినాయి. అట్లా నేను చెప్పిన టిప్స్ తోటి మీరు బ్లౌజ్ కుట్టిర్రంటే అంత నీట్గా వస్తుంది, అంత పర్ఫెక్ట్ వస్తుంది. వాళ్ళు జాకెట్ వేసుకున్నా కూడా అబ్బా సూపర్ ఉన్నదని అంటారు. అదనమాట, నలుగురు చూసి మెచ్చేలాగా ఉండాలి. మన స్టిచ్చింగ్ బాగా కనిపించాలి. కటింగ్ ఏమో కానీ స్టిచ్చింగ్ బాగా కనిపించాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి లైక్ ఇవ్వండి. ఉంటాను, బాయ్.